ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలోని మారుతినగర్ మురికి కాలువలోని చెత్తను మధ్యాహ్నం వరకు తొలగించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ సిబ్బంది కాలువలోని చెత్తను తొలగించకపోతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల కార్యకర్తలు తొలగిస్తారని ఆయన చెప్పారు. ఆరణి శ్రీనివాసులు నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో పలు వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలు చెప్పుకోవడం తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదని ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. స్మార్ట్ సిటీగా తిరుపతిని కేంద్రం ప్రకటించి నిధులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వ వాటాను తెప్పించడంలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఈ కాలువ చూశారు, ఇందాక మీడియా మిత్రులు కూడా ఉన్నారు, మీడియాలు తీశారు, సెల్ ఫోన్లు తీశారు. ఇక్కడ వచ్చే రేపు నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ మున్సిపల్ డిప్యూటీ మేయర్, ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న అభినయ్ రెడ్డి కానీ దయచేసి ఈ కొర్లగుంట ప్రాంతంలో ఉన్న కాలువను వెంటనే పరిశీలిస్తే మీరు తిరుపతి పట్టణానికి ఏ విధంగా సంక్షేమం చేస్తున్నారు, నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్పుకుంటున్నావు. దీనికి నిదర్శనం ఈరోజు ఈ కొర్లగుంట ప్రాంతంలో ఉన్న ఈ కాలువలో ఉన్న చెత్త ఎత్తడానికి చేయలేనంత చెత్త ఎమ్మెల్యే, చెత్త డిప్యూటీ మేయర్ అవసరం లేదు. వెంటనే ఈ చెత్తను రేపు తెల్లారి లోపల తొలగించాలి, లేకపోతే తెలుగుదేశం, జనసేన సైనికులు ఈ చెత్తను క్లీన్ చేపిస్తామనేసి కూడా మీకు అందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా కూడా ఇటు మేము అభివృద్ధి చేసామంటున్నారు, మీరు అభివృద్ధి చేసింది చూడండి. ఈ కాలువ చూశారు, ఇందాక మీడియా మిత్రులు కూడా ఉన్నారు, మీడియాలు తీశారు.